యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్లోని ఖలీఫా పోర్ట్ నుంచి గుజరాత్లోని కాండ్లా పోర్టుకు వస్తున్న మయూరి నారి అనే థాయిలాండ్ కార్గో నౌకపై హార్ముజ్ జలసంధిలో జరిగిన దాడి పశ్చిమాసియాలో తీవ్ర కలకలం రేపుతోంది. ఈ నౌక థాయిలాండ్కు చెందిన షిప్పింగ్ కంపెనీకి చెందింది కాగా, హార్ముజ్ మీదుగా ప్రయాణిస్తున్న సమయంలో గుర్తు తెలియని శక్తులు జరిపిన దాడిలో నౌక నుండి దట్టమైన పొగ వెలువడిందని రాయల్ థాయ్ నేవీ దృశ్యాలను విడుదల చేసింది. ఈ ప్రమాదకర స్థితిలో ఒమన్ నౌకాదళం సకాలంలో స్పందించి 20 మంది నావికులను సురక్షితంగా రక్షించినప్పటికీ మరో 3 సిబ్బంది గల్లంతవడం ఆందోళన కలిగిస్తోంది. ప్రస్తుతానికి ఏ ఉగ్రవాద సంస్థ లేదా దేశం ఈ దాడికి బాధ్యత ప్రకటించుకోలేదు. కానీ ఈ ప్రాంతంలో ఇరాన్ తన సార్వభౌమత్వాన్ని చాటుకోవడానికి దాడులు చేస్తామని ముందే హెచ్చరించిన నేపథ్యంలో ఇరాన్ హస్తం ఉండవచ్చని అంతర్జాతీయ మీడియా కథనాలు అనుమానిస్తున్నాయి. గల్లంతైన నావికుల ఆచూకీ కోసం గాలింపు చర్యలు కొనసాగుతుండగా వరుసగా వాణిజ్య నౌకలపై దాడులు జరుగుతుండడం ప్రపంచ దేశాలను, చమురు మార్కెట్లను భయాందోళనకు గురిచేస్తోంది. చమురు ధరలను అదుపులోకి తెచ్చేందుకు మరియు తమ మిత్ర దేశాల నౌకలకు రక్షణ కల్పించేందుకు అమెరికా నావికాదళాన్ని పంపిస్తామని ట్రంప్ చేసిన వ్యాఖ్యల నేపథ్యంలో ఈ దాడి జరగడం గమనార్హం. భారత్కు వస్తోన్న నౌకపై ఈ దాడి జరగడం భారతీయ నౌకాయాన రంగాన్ని కూడా అప్రమత్తం చేసింది.